PM రాష్ట్రీయ బాల్ పురస్కారాలు ప్రధానమైందని, ఇక 2 కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టులకు అన్యాయమని, జీవో నెంబర్ 252 తక్షణమే ఉపసంహరించుకోవాలని TUWJ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారని కూడా తెలిపారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక పొలం గట్టుపై కొత్త ముద్ర, 2025లో మారిన సాగు చదరంగం, రైతులకు భరోసా, సన్నబడ్లకు బోనస్, యూరియాకు కష్టం బీమా సాయం, 2025లో రివైండ్ అని చెప్పి మరి దీనిలో ప్రచురించారు. ఇక రేవంత్ సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, రైతులకు ఎంత అండగా నిలిచింది అనడానికి దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. 2025లో తెలంగాణ సాగు ముఖ చిత్రం మరి ఈ రకంగా ఉందని, యాసంగిలో ఆందోళన నుంచి ఖరీఫ్ భరోసా దాకా మున్నేరు కన్నీరు ఆగస్టు వివాదమని, సంస్కరణల హేళ సవాళ్ల జ్వాల అని, పుడమి తల్లికి నిధుల అభిషేకమని, ఆయిల్ పామ్ ఉద్యాన పంటలు, విద్యుత్ సబ్సిడీ, యాంత్రీకరణ, డ్రోన్ టెక్నాలజీ, సాగులో కష్టాల్లో ఆసరా, వైఫల్యాలు పాఠాలు, రైతు భరోసా పెట్టుబడి సాయం, ఒక కుదుపు ఒక మెరుపు, ఇవన్నీ కూడా ప్రచురించారు. మనకి తెలుసు అసలు భారతదేశం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. మన ప్రజలందరూ కూడా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టాలి అంటే అది ఎవరితో సాధ్యం? మరి మన ఇంట్లో మనకు అన్నం పెట్టేది అమ్మ మనకి అన్నాన్ని పిడికిలతో బిగించి మరి నోటికి మనకు అందిస్తుందంటే ఆ బియ్యాన్ని మనకి ఇచ్చేది ఎవరు? రైతన్న. అలాంటి రైతన్నను మనం మర్చిపోకూడదు. ఆ రైతన్నను మర్చిపోతే ఆ ప్రభుత్వాలు ఎంతటి ప్రభుత్వాలైనా కూలిపోతాయి. గతంలో మనం ఎన్నో చూసాం. కాబట్టి రైతన్ననికి ఆదుకోవాలి అని మీరు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలని కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దు. మాది రైతు ప్రభుత్వం అనేదే కాంగ్రెస్ పార్టీ అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. అదేవిధంగా మరి సబ్సిడీల రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇస్తున్నారు. అయితే రాజకీయ హామీల్లో భాగంగా కొంతమందికి 80% మేము ఇచ్చినా మరికొంతమందికి పడాల్సి ఉంది, అది కూడా మేము న్యాయం చేస్తామని అయితే చెప్తున్నారు. మరి మనందరికీ కూడా తెలిసి ఈ సంవత్సరం ప్రధానంగా రైతన్న అనుభవించిన సమస్య యూరియా సమస్య. మరి పంట బాగా పండాలంటే సరైన సమయంలో యూరియా అనేది మరి పంటకు అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో రైతులకు యూరియా అందలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం అయితే కానే కాదు. ఎందుకంటే ఈ యొక్క యూరియా సమస్య అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా కొట్టొచ్చినట్టుంది. కేంద్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరి మనకి దీనికి స్పష్టంగా అయితే కనబడుతుంది. కానీ దాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా మరి రేవంత్ సర్కార్ తీసుకోవడం ద్వారా తద్వారా కొంతవరకు దాన్ని కూడా మరి సవరించగలిగాం. ఏదైనా కూడా మనకి ఫుల్ ప్లేట్ మీల్స్ లాగా ఏది రాదు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఏ రకంగా దాన్ని అధిగమించి సమస్యను అధిగమించి పరిష్కారం ముందుకు వెళతామన్నదే మరి మనకి ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకుంటే మరి ఈ రైతులకు సంబంధించి పొలం గట్టుపై కొత్త ముద్రని 2025లో మారిన సాగు చదరంగం అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఎంతటి మేలు చేస్తుంది అనుకున్నారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎర్ర జెండాకు 100 ఏళ్ళు అని చెప్పి కూడా పిలిచారు. ఇక శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారని కూడా ప్రచురించారు. ఇక కేంద్ర ప్రభుత్వాల సమన్వయ కృషితో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, రిమ్స్లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించడం మనమైతే చూస్తున్నాం. దాన్ని కూడా ఇందులో ప్రచురించారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నాయని ఏబీసీ కేటగిరీలో నిధులు మంజూరు చేశారని దీనిలో ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూసాం. ఇక సినిమా న్యూస్కి వస్తే హీరోయిన్ మీనా కూతుర్ని చూసారా అని మరి నటి మీనా మన అందరికీ తెలుసు. అలనాటి అందాల తార, మరి 90s కిడ్స్ అందరికీ కూడా మీనా సుపరిచిత్రాలు. మరి ఆమె మీనా కూతురు కూడా ఏ విధంగా ఉందో చూశారు అన్నారు. రానున్న రోజుల్లో మేబీ మీనా ఎంట్రీ ఇవ్వచ్చు ఒక హీరోయిన్గా. విజయ్ పాడిన క్యూట్ సాంగ్ విన్నారా అని అది కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా సినిమా న్యూస్ కూడా దీనిలో ఇలా ప్రచురించారు. ఇక మనం ఏపీకి వెళ్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం దీనిలో ఏం ప్రచురించారు. ఏపీలో దేశానికి జనాభాయే ఆస్తి, ప్రతి జంట 3 పిల్లలను కనాలి, వృద్ధ ప్రపంచంలో యువదేశం మనదే అని చెప్పి సీఎం అన్నారు. ప్రపంచంగా 55 కోట్ల భారతీయులు తలసరి ఆదాయం మన వాళ్ళే టాప్. 2047 నాటికి ప్రపంచంలో
మన కుటుంబం విలువలు గొప్పవి, పిల్లలకు పురాణాల గురించి చెప్పాలి, స్పైడర్ మ్యాన్ కన్నా హనుమాన్ బలవంతుడు. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతమైనది, మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం తిరుపతిలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞానంలో మరి ఆయన మాట్లాడటం జరిగింది. భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు సీఎం చంద్రబాబు. చిత్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు. మనకి నిజమే, ఇప్పుడైతే మరి